ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది నాయకులు వచ్చినా మత్స్యకారుల జీవితాలు మారడం లేదని తెలంగాణ ముదిరాజ్ మహాసభ చిట్యాల మండల నాయకులు అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మత్స్యకారుల సొసైటీ చైర్మన్ సంకెళ్ల చంద్రయ్య ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ రాష్ట్ర కార్యదర్శి చింతల రమేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల జిల్లా అధ్యక్షుడు జోరుక సదయ్య, చింతల రమేష్, గుండ రవీందర్, సదా మల్లయ్య, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా చిట్యాల మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మత్స్యకారులు, ముదిరాజులు విడదీయరాని సంబంధంలో ఉండి ముదిరాజులు పూర్తి స్థాయిలో మత్స్యకారులుగా జీవనాన్ని కొనసాగిస్తూ BCDలో ఉన్న మూలంగా దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు మారినా, ఎవరెట్లా ఉన్నా కూడా ముదిరాజుల బతుకులలో ఎలాంటి మార్పులు రాకపోగా దినదినం మరి దిగజారిపోయి దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. మత్స్యకారులను ఆదుకుంటున్నామన్నటువంటి ప్రభుత్వాలు ఏ రోజున మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి నిధులు కానీ ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇచ్చిన అరకొరగా ఇస్తే అది ఎవరికి సరిపోలేదు. మధ్యవర్తులే అవి పూర్తి స్థాయిలో దిగమింగుకొని మరి ముదిరాజులకు, నిరుపేద ముదిరాజుల చేతకు ఎలాంటి పథకాలు పూర్తి స్థాయిలో అందని పరిస్థితి నేటికి ఉన్నది. మాకు ముదిరాజులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో కుంటలు, చెరువులు తప్ప పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమీ లేవు. మరి ఇలాంటి పరిస్థితుల లోపల చేపపిల్ల పంపిణీ ఎప్పుడు చేయాలనే దాని మీద నిర్దిష్టమైనటువంటి అవగాహన లేని ప్రభుత్వాలు ఇష్టం ఉన్న రీతిలో చేపపిల్లను పంపిణీ చేస్తున్నారు. జూలై నెలలో పంపిణీ చేస్తే ఏమన్నా అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది, చేప పిల్లలు పెరుగుతాయి. కానీ నవంబర్లో పంపిణీ చేస్తే 4 నెలలు ఒట్టిగా చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు చేప పిల్లలను పోస్తే మరి మత్స్యకారులు ఏ రకంగా బతుకుతారనేది ప్రభుత్వ నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉచిత చేప పిల్లల పేరు మీద నిధులను ఎవరికి ఖర్చు చేస్తున్నారు, ఎవరికి పెడుతున్నారు అనే దాని మీద మరి చర్చ పెడితే అసలు విషయాలు అనేది బయటకు వస్తాయి. మా ముదిరాజులకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించి నిధులను ఉచిత చేపపిల్లలు అవసరం లేదు. మాకు సబ్సిడీ మీద వచ్చినటువంటి నిధులనే సొసైటీలకు మరి ఒక్కొక్క సొసైటీకి, ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున ఇస్తే ఉన్నటువంటి చెరువులలో, కుంటలలో చేపపిల్లను ముందుగాల పోసుకుంటే మన అక్కడికి వస్తుంది, 4 పైసలు మిగులుతాయి తప్ప వేరే అవకాశం అయితే ఏం లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.